ఈ ఏడాదికి తమకు ట్యాబ్లు అందకపోవడంతో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు డీలా పడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు డిసెంబర్లో ట్యాబ్ల పంపిణీ జరిగేది. దానిని ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఇప్పుడే గనక వైఎస్ జగన్ సీఎంగా ఉంటే తమకు ట్యాబ్లు అందేవని గుర్తు చేసుకుంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డిసెంబర్ 21 వచ్చిందంటే చేతుల్లో కొత్త ట్యాబులతో లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కళ్లల్లో ఆనందం తొణికిసలాడేది. తమ సందేహాలను ట్యాబ్ల ద్వారా నివృత్తి చేసుకుని పోటీ ప్రపంచంలో రాణించాలనే ఉత్సాహం వారిలో కనిపించేది. వీటితో పాటు డిజిటల్ తరగతులు, సాంకేతిక బోధన వంటి సదుపాయాలతో సర్కారు బడులు కలకలలాడేవి. అయితే ఈ ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులపై కక్షగట్టింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 9,52,000 మంది విద్యార్థులకు బైజూస్ కాంటెంట్ తో ఉచితంగా ట్యాబ్లు అందించారు. దీనిని ఈ ఏడాది కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో తమకు ట్యాబ్లు అందక ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరాశకు గురయ్యారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి ఉంటే తమకు ట్యాబులు వచ్చేవని గుర్తు చేసుకుంటున్నారు. తన హయాంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు వైఎస్ జగన్. పేదల తలరాతను మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉందని గట్టిగా నమ్మిన ఆయన తన 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వడివడిగా అడుగులు వేశారు. ఏటా జూన్లో విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి కింద 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా భరోసా కల్పించారు. ఇదే పథకానికి చంద్రబాబు తల్లికి వందనంగా పేరు మార్చి తాను అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందజేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక దాని ఊసేలేదు. దీంతో వైఎస్ జగన్ సీఎంగా ఉండి ఉంటే తమకు టంచన్గా అమ్మ ఒడి అందేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు దిగాలు పడుతున్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు వైఎస్ జగన్. ఇంగ్లీష్ మీడియంలో బోధన, టోఫెల్ శిక్షణ, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్ స్థాయికి ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేశారు. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, డిజిటల్ క్లాస్ రూమ్ల వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. గోరుముద్ద పేరుతో రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టిక విలువలు ఉన్న ఆహారాన్ని విద్యార్థులకు అందించారు. యూనిఫామ్ నుంచి పుస్తకాల వరకు అన్నీ ఉచితంగా అందిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యా బోధన కోసం 5 ఏళ్లలో ఏకంగా 73,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను క్రమం తప్పకుండా అమలు చేస్తూ తన పథకాలతో విద్యారంగానికి బలమైన పునాది వేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఈ ఏడాది ట్యాబులు ఎందుకు ఇవ్వలేదో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయమై తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసిన ఆయన ట్యాబులు ఇచ్చిన సమయంలో పిల్లలతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వంలో ఏటా డిసెంబర్ 21న ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందించి వారిని ప్రోత్సహించామన్నారు. పేదింటి తలరాతను మార్చే శక్తి చదువుకే ఉందని నమ్మి ఆ దిశగా అడుగులు వేశామన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ట్యాబ్స్ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారని, దీనిపై ఆ చిన్నారులకు తల్లిదండ్రులకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని గద్దెనెక్కారని, 45 లక్షల మంది తల్లులు 84 లక్షల మంది పిల్లల తరఫున అడుగుతున్నా ఆ హామీ ఏమైందో సమాధానం చెప్పండి అని నిలదీశారు.